సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున బంకర్లు కట్టుకుంటోంది, రోడ్లేసుకుంటోంది, మౌలిక సదుపాయాలు పెట్టుకుంటోంది. మన సరిహద్దుల్లో ఎందుకు పట్టించుకోవట్లేదని అప్పట్లో బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, అహ్మద్ పటేల్ ఆ రోజున పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం ఏంటంటే, అలా వదిలేయడం కూడా ఒక వ్యూహమే. అలాగ గందరగోళంగా ఉండే కొండల్లో నుంచి వాళ్ళ సైన్యం ఇవతలకి రాలేదు అని చెప్పాడు. మరి గాల్వన్‌లో ఇలా ఎట్టొచ్చింది? అంతకుముందు కార్గిల్‌లో ఎట్టొచ్చింది? మన సైన్యాన్ని వెళ్ళడానికి వీలు లేకుండా చేసినటువంటి దరిద్ర పరిస్థితి. లక్షల కోట్ల రూపాయలు తినేసి ప్రజలకు కావాల్సింది చేయలేనటువంటి పరిస్థితి. మోడీ వచ్చిన తర్వాత చేస్తుంది ఈశాన్య రాష్ట్రాల మౌలిక వసతుల కల్పన, చైనా సరిహద్దు ప్రాంతాలకి కరెంటుతో పాటుగా మౌలిక వసతుల కల్పన, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలలో కంచె దగ్గర నుంచి పాకిస్తాన్ సరిహద్దుల కంచెతో పాటు మన ప్రాంతాల అభివృద్ధి, అలాగే కాశ్మీర్ లాంటి చోట్లన ఈ సొరంగ మార్గాల ద్వారా కూడా రైళ్లు పెట్టేటటువంటిది. లేటెస్ట్‌గా పాకిస్తాన్ సరిహద్దు దగ్గర 827 కిలోమీటర్ల రైల్వే లైన్‌లు అత్యంత కీలకమైంది. రాజస్థాన్‌లో ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో 827 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. అనూప్‌గఢ్ కాజువాలా 187 కిలోమీటర్లు, జైసల్మేర్ బార్మేల్ బెలాడి 380 కిలోమీటర్లు, కాజువాలా జైసల్మేర్ 260 కిలోమీటర్ల మార్గాలు వ్యూహాత్మక రక్షణ లైన్లుగా మారబోతున్నాయి. దీంతో సైనిక బలగాలు, ట్యాంకులు, భారీ సామాగ్రి వేగంగా తరలించేందుకు పెద్ద సహాయం ఇవ్వబోతున్నాయి. అదే సందర్భంలో జైసల్మేర్, బార్మేర్ వంటి సరిహద్దు ప్రాంతాల కనెక్టివిటీ, టూరిజం, వాణిజ్యం కూడా గణనీయంగా పెంచే అడుగులు పడుతున్నాయి.